హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ కనకదుర్గమ్మకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? పూర్వం విజయవాడను మాధవవర్మ అనే ధర్మాత్ముడైన రాజు పాలించేవాడు. ఒకరోజు ఆయన కుమారుడు రథంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు రథం చక్రాల కింద పడి ఒక పేదరాలు పెంచుకుంటున్న దూడ చనిపోతుంది. ఆ పేదరాలు రాజుకు ఫిర్యాదు చేయగా ధర్మం తప్పని మాధవవర్మ తన కుమారుడికి మరణశిక్ష విధిస్తాడు. రాజు యొక్క నిష్పక్షపాత న్యాయానికి, ధర్మనిరతికి మెచ్చిన దుర్గాదేవి నగరమంతా కనక వర్షం, బంగారు వర్షం కురిపించి మరణించిన యువరాజును దూడను తిరిగి బతికిస్తుంది. అందుకే ఆ రోజు నుంచి అమ్మవారు కనకదుర్గమ్మగా పేరు పొంది భక్తులకు దర్శనమిస్తుంది. అలాగే పురాణాల ప్రకారం లోకాన్ని పీడిస్తున్న దుర్గముడు అనే రాక్షసుని సంహరించడం వల్ల కూడా ఆమెకు దుర్గా అనే పేరు కూడా వచ్చింది. స్వయంభువుగా వెలిసిన ఈ తల్లి తమ భక్తుల పాలిట కొంగు బంగారంగా అడిగిన వెంటనే వరాలిచ్చే తల్లి కావడంతో భక్తులు ఆమెను కనకదుర్గమ్మగా పిలుచుకుంటారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.